ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు అని. సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడేమన్నా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా అంటే అసలు కనీసం ఆ పిటిషన్ చదవనన్నా చదవాలి కదా, కనీసం అది చదవాల. ఆయన కాడికి పోవాలంటే 8 మందిని దాటిపోవాలి. ఆయన ఎప్పుడు మమ్మల్ని పిలుస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు చెప్తాడు మాకి? కనీసం అసలు ఏంది ఏమైంది అనేది ఏ రాజకీయం అన్న ఉందా? నారాయణ అంటే అసలు కనీసం నారాయణ కాలేజీలో పలానా పాప చనిపోయిందని ఎవరన్నా చెప్పారా పేపర్లో? కానీ ఇక్కడ తెలంగాణలో తప్ప ఏపీలో ఒక్క రోజులని వచ్చిందా? తెలంగాణలో బ్యాట్లు అన్నీ వేస్తే అప్పుడు ఏపీలో తెలిసింది. మీడియా ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, టీచర్లు ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా కనీసం చేర్పించిన అతనన్నా చెప్పాడా మీ బాబా చనిపోయిందమ్మా ఇట్లా సంగతి ఏంది మాట్లాడదామని ఎప్పుడన్నా అన్నారా? అడిగారా? అసలు చేర్పించేటప్పుడు ఎన్ని కథలు ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక్కసారి పట్టు 4 సార్లు ఇంటికి వచ్చిండు. 5,500 అడ్మిషన్ తీసుకున్నాడు అడ్మిషన్ రాయించుకోవటానికి. తర్వాత మళ్ళా మీకు ఏ భయం లేదన్నారు. ఫీజుల కోసం నారాయణ కాలేజీ స్టార్టింగ్ అడ్మిషన్కి మేడం ఏం భయం లేదు మేడం, మీరు ఏం భయపడద్దు, మేము అన్నీ మేమే చూసుకుంటామని చెప్పన్నారా? 10 సార్లు ఫోన్లు చేస్తారా మీరు ఫీజు కోసం? ఇప్పుడు అడ్మిషన్ హోమ్ 6 సెలవులకి ఇంటికి వచ్చినాక ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పిండ్రు? కనీసం మరి చనిపోయినప్పుడు ఒక్క కాల్ చేసి మాట్లాడిండ్రా? కనీసం మా అమ్మాయి చనిపోయిందని కనీసం అన్న శాంతి ఎట్లా చేశారు? ఏం చేశారు? ఏ రాజకీయ నాయకులని కాబట్టి మేమేం మధ్యతరగతి వాళ్ళం ఏం చేయగలం వాళ్ళను? మీడియా వాళ్ళు ఏ మీడియాలు ఉన్నారు? ఈ తెలంగాణ మీడియా తప్ప ఏపీలో ఏ మీడియా వచ్చి అడిగింది? ర్యాంకులు చెప్తారు సార్, ర్యాంకులు ఎందుకు చెప్పరు? ఒక మధ్యతరగతి బిడ్డ చనిపోతే ఎవరు వచ్చి చెప్తారు సార్? ఏం చేయాలి సార్? ఇప్పుడు ఈ బాబుని ఎవరు తీస్తారు సార్? మీకేం కావాలమ్మా? సరే నేను వస్తానమ్మా, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడుకుంటాను సార్ నేను? వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడగాలి, అమ్మ ఏమైంది ఏంది అనేది. రక్త పరీక్ష చేయించిండ్రు, డెంగ్యూ అని కన్ఫర్మ్ అయింది. మీకు తెలుసు, మీరు చెప్పలేదు నాకు, స్టూడెంట్స్ చెప్పారు. ఏం చేయాలి సార్? ఏం మాట్లాడతారు సార్? బిడ్డను పోగొట్టుకుంటే అంబులెన్స్లో తిరిగి ఒక్కసారిగా సార్ ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి మార్కాపురం నుంచి ఒంగోలు నుంచి విజయవాడ మధ్యలోనే ప్రాణం. ఏ తల్లి తట్టుకుంటుంది సార్? ఏ తల్లి తట్టుకుంటుంది? హాస్పిటల్లో ఎవరు తట్టుకుంటారు? ఎవరికి అయిపోయింది అంతా. రేపు 31 బర్త్డే, జనవరి 31 నాది మమ్మీ బర్త్డే. జనవరి 31 వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కి మమ్మీ అని చెప్పి కనీసం ఈ సారు మాట అక్కడికి రిలేషన్ కూడా ఇంకా చనిపోయింది. ఏం చేస్తాం చెప్పండి? అయిపోయింది. అసలు నాకు కూడా చేసిన పాయింట్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. అదేంది అని అంటే, గవర్నమెంట్ ఉద్యోగి ఆయన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వానికి కొంచెం కూడా సిగ్గు శరం లేవు. దరిద్రుడు. అనిష వాళ్ళ మేనమామని నేను బాచ్పల్లి నారాయణ కాలేజ్ వెళ్ళాను. అది ఒక జైలు కాలేజ్ అని అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఒకరికి బెయిల్ రావాలంటే జైలుకి వెళ్ళాలన్నా కూడా దగ్గర 10 గేట్లు ఉంటాయి అనుకుంటాను. నేనే జైలుకి వెళ్ళలేదు అనుకుంటున్నా నేను. అలా ఉంది. మీ పేరెంట్స్ని నారాయణ శ్రీ చైతన్య చదివారంటే వాళ్ళు కంపల్సరీ లైఫ్ లాంగ్ జైల్లో ఉండడానికి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కంపల్సరీ అవుతుంది. ఇంకొకటి, మీరు మీ పిల్లల్ని నారాయణ శ్రీ చైతన్య అడ్మిషన్ చేయాలంటే 10 days మీరు ఉండండి, వాళ్ళు 2 years కంపల్సరీ ఉంటారు. ఓన్లీ 10 days మీరు స్టే చేయండి. ఆ తర్వాత నారాయణ కాలేజ్ శ్రీ చైతన్య కానీ అడ్మిషన్ తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు 10 days ఉంటే వాళ్ళు 2 years కంపల్సరీ ఉంటారు. మీరు 10 days ఉండకపోతే వాళ్ళు 2 years ఏడికించి ఉంటారు. వాళ్ళు 2 years తినే తిండి మీరు 10 days దీన్ని చూడండి. వాళ్ళు ఇచ్చే అకామిడేషన్స్ మీరు తీసుకోండి. ఎంత ఘోరం అంటే మీ దానికన్నా నేను ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్ చాలా బాగుంటాయి. ఇంతమంది చనిపోయినా కూడా ఒక్క పొలిటికల్ లీడర్ కూడా రాలేదు. నేను క్రాంతి గారికి నేను కూడా ఫస్ట్ కలిసింది కూడా అలాంటిదే. కానీ ఒక్క పొలిటికల్ లీడర్ దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఇంత ఘోరమా?
ఇప్పుడు తను ఉన్నారు, విజయవాడ నుంచి వచ్చారు. ఇప్పుడు సార్ ఉన్నారు, నాకు అసలు ఫోన్లో మాట్లాడి 3-4 టైమ్స్ ఏరుస్తున్నారు. ఇప్పుడు నారాయణ కాలేజ్ వాడు ఏంటి, నేను అనొద్దు, యూజ్ అండ్ త్రో, జస్ట్ టెస్ట్ పేపర్ యూజ్ చేసుకున్నామా పారేసినామా. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవాలి, ఏం చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి ఒక 10,000-20,000 తీసుకుంటావు, బాగుండదు, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిందా. కానీ ఒక అమ్మాయి, ఒక ఫాదర్ మదర్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు తింటున్న 20,000 మెయిన్ ఇంపార్టెంట్ కాదు, లైఫ్ లాంగ్ వాళ్ళ ఇంట్లో ఒక మచ్చ పడిపోతుంది. ఏదైనా పండుగ చేసుకుందామంటే అరే నా కొడుకు లేడు, నా కొడుకు చనిపోయానే, కూతురు చనిపోయానే, అలా బాధ ఉంటుంది లైఫ్ లాంగ్, చనిపోయినంత వరకు గుర్తుంటుంది. నువ్వు తీసుకున్న 20,000 10,000 తీసుకునే మీడియా వానికి ఉంటుందని నేను కంపల్సరీ అడుగుతున్నా. ఇది నువ్వు తీసుకున్నప్పుడు ఆలోచించండి మీరు ఒకసారి. నారాయణ కాలేజ్కి పెద్ద ర్యాంక్ రాగానే అమ్మ మెయిన్ పేపర్లో కూడా గవర్నమెంట్ పథకాలు కూడా మెయిన్ పేపర్లో అయ్యారు. 1, 2, 3 ఎన్ని బాపరే బాబు, టీవీ ఆన్ చేస్తే చాలు ఏమో నారాయణ కాలేజ్కి నీట్లో ఫస్ట్, JNTU ఫస్ట్, బాబు ఏంది ఇంత ఘోరం. అసలు యాక్చువల్గా ఈ పిల్లలు చనిపోవడానికి కారణం మీడియానే అని నేను చెప్తున్నాను. నిజంగా చెప్పాలనుకుంటే పేరెంట్స్ ఏమవుతారు, అరే నారాయణ కాలేజ్లోకి ఇన్ని సీట్లు వచ్చినాయంట, శ్రీ చైతన్యకి వచ్చిందంట. నాకు తెలిసి ఈ మీడియా వాళ్ళు కూడా చనిపోయినా ఇస్తారు కొంచెంసేపు, ఎంతసేపు ఇస్తారు, వాళ్ళకి చేతికి కొన్ని తెలియనంత వరకే వస్తుంది న్యూస్, ఆ తర్వాత తెలియనంటే నా న్యూస్ రాదు. చాలా ఘోరమైన పరిస్థితులు. గురుకుల పాఠశాలలో కానీ గురుకుల కాలేజీలో కానీ ఒక డాక్టర్ వస్తారండి, వీక్లీ 1 టైం వస్తారు. అక్కడ నర్సు కూడా ఉంటారు, డైలీ వస్తారు నర్సు. మరి ఈ శ్రీ చైతన్య నారాయణలో ఎందుకు రారు? మీది ప్రైవేటే కదా, మీరు డబ్బులు తీసుకుంటున్నారు కదా, దాన్ని కూడా ప్రైవేట్ చేయాలి మీరు. డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ లంచ్ అవర్లో వచ్చి ఒక టేబుల్ మీద కూర్చొని అమ్మ ఎవరెవరు ప్రాబ్లం ఉందో చూసుకొని వెళ్ళండి అని. ఆ పని ఎందుకు చేయట్లేదు? అలా ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు 25 నుంచి మా పాపకు జ్వరం వచ్చింది. 25 నుంచి జ్వరం వస్తే కనీసం అమ్మాయి అన్నం తినిందా లేదా అనేది ఏ టీచర్స్ కూడా అడగలేదట సార్. మా పాప ఖమ్మంలో ఆల్ఫాలో చదువుతుంది. ఆల్ఫాలో ఉన్నది ఫస్ట్ ఒక్కటే క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్లో మా బాబు పడిపోయాడు, అదే పిడిసొచ్చి వాతపారం కనపడి పడిపోతే సార్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము. పాపకు అప్పుడు 5 years, నర్సరీ చదువుతున్నాడు. అలాగే అనుకున్నాం కానీ ఇంత పెద్ద కార్పొరేషన్ స్కూలు ఇలా జరుగుతుంది అనేది మాకు అసలు తెలియదు. ఫస్ట్ టైం జ్వరం రావటం, ఆ జ్వరంలో ప్లేట్లెస్ పడిపోయినాయి. సార్ నిర్లక్ష్యం వాళ్ళది కాదు సార్, మాది నిర్లక్ష్యం అని చెప్తున్నారు సార్. ప్రతిదీ మాది తప్పు చూపిస్తున్నారు. మీకేం కావాలి, ఇప్పుడు మీకేం కావాలంటే మాకు ఏం కావాలని మేము చెప్పాలా? మా పాప మాకు కావాలా సార్, మాకేం కావాలి, అంతకంటే మాకేం వద్దు సార్. మా పాపను మాకు తెచ్చి ఇవ్వనండి సార్, చాలు. రమ్మండి సార్, ఆ ప్రిన్సిపల్ మేడం రమ్మనండి, మాట్లాడతాం. మాట్లాడటానికి వాళ్ళు మాట్లాడరు, మిమ్మల్ని మాట్లాడమంటే మేమేం మాట్లాడాలి సార్? అంత హైదరాబాద్ పోయి మా క్రాంతి కుమార్ గారికి చెప్తే ఏమవుతుంది, ఆయన వచ్చి ఏం మాట్లాడతారని అంటాడు సార్. నా బాధ చెప్పుకున్నా నేను, నాకు ఎవరు లేనప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పుకోవాలి కదా అని నేను వచ్చా చెప్పుకున్నా సార్కి.